వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. அதனாலே நாம் தைரியம் கொண்டு கர்த்தர் எனக்கு சகாயர், நான் பயப்படேன், மனுஷன் எனக்கு என்ன செய்வான் என்று சொல்லலாமே. తెలుగులమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు, హెబ్రీయుల సంఘానికి. కాబట్టి మనము ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకు సహాయకుడు, కాబట్టి మనుష్యుడు, నేను భయపడను, మనుష్యుడు నాకు ఏమి చేయగలుగుతాడు అని మనుషుల ద్వారా అనేక ఒత్తిళ్లు దేవుని పరిచర్య చేస్తూ ఉండగా, లేకుంటే సంఘానికి వస్తూ ఉండగా అనేక ప్రాబ్లమ్స్ మనుషుల ద్వారా క్రియేట్ అయినాయి. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బలపరిచేదానికి ఆయన దేవుడిచ్చిన సందేశాన్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడే నాకు సహాయం చేయగలిగిన వ్యక్తి. హల్లెలూయా. రెండవదిగా మనుష్యుడు నాకేం చేయగలుగుతాడు? హల్లెలూయా. మనుష్యుల ద్వారా వచ్చే సహాయము నాకు వ్యర్థము, కాబట్టి దేవుడే నాకు సహాయకుడు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మనం మాట్లాడగలుగుతామో విశ్వాసముగా, దేవుడి దగ్గర నుంచి అనేక కార్యాలు మనం పొందుకుంటాం. అందుకని ఆయన అంటున్నాడు, మొదటి కార్యం దాంట్లో చూసుకున్నట్టుగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 13వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం అంటున్నది చూడమ్మా. நீங்கள் பண ஆசை இல்லாதவர்களாய் நடந்து உங்களுக்கு இருக்கிறவைகள் போதுமென்று எண்ணுங்கள், நான் உன்னை விட்டு விலகுவதுமில்லை, உன்னை கை விடுவதுமில்லை என்று அவர் சொல்லியிருக்கிறாரே. తెలుగులమ్మా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పిన కదా. హల్లెలూయా. అంటే మీకు ఇవ్వబడిన సంపాద్యముతో లేకపోతే డబ్బులతో మీరు తృప్తిపడండి, ధనాపేక్ష మీకు వద్దు అని అంటున్నా. అలాగే ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని నేను కూర్చుకోవాలి అన్న ధనాపేక్ష మనకు వద్దంట. అంటే ధనమే నాకు ఆధారం, ధనం లేకపోతే నేనేమేం చేయలేను అన్న ఆ ధనాపేక్ష. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో అంటుంది డోంట్ లవ్ మనీ, అంటే ధనాన్ని నువ్వు ఆధారంగా పెట్టుకోవు, దాని మీద ప్రేమ ఉంచుకోగాక అంటున్నాడు. నీకు ఇవ్వబడిన దానితో తృప్తి పొందు అని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏదైతే ఇవ్వబడినదో దానితో నువ్వు తృప్తి పడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినాడు అంటే నేను నిన్ను తెలియదమ్మా, నేను నిన్ను ఏ మాత్రము, ఆ పదం చూడండి, ఏ మాత్రము, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని చిక్కులు వచ్చినా నిన్ను నేను చెయ్యి వదలను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, ఉన్నాయి కై విట్టుబడుతున్నాయి, అంటే నిన్ను చెయ్యి నేను వదిలిపెట్టను. నీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేనే ఆదుకునే దేవుడిని. హల్లెలూయా. అప్పుడు ధనం మీద మనం ఆశ, ధనాపేక్ష మనకు లేకుండా మనం దేవుడి మీద ఆశ కలిగిన, అంటే లోకం మీద ఆశ పెట్టుకోకుండా దేవుడి మీద మన ఆశ ఉంచినట్టు కనుకైతే ఆయన మనల్ని క్లియర్గా చెప్పండి, నేను చేయవదని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి. హల్లెలూయా. ధనాపేక్ష మనకు లేనట్టే కనుకైతే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి. రెండవదిగా చూసుకున్నట్టు కనుకైతే, రెండవది
7వ వాక్యం అంటున్నది, தேவ வசனத்தை உங்களுக்கு போதித்து உங்களை நடத்தினவர்களை நீங்கள் நினைத்து அவர்களுடைய நடக்கைகளின் முடிவை நன்றாய் சிந்தித்து அவருடைய விசுவாசத்தை பின்பற்றுங்கள். తెలుగులమ్మా, మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించినట్టే. మిమ్మల్ని పై నుండి నడిపిస్తున్నారు కదా దేవుని సేవకులు, ప్రతి ఆదివారం వాక్యం చెప్తూ ఉన్నారు కదా, వారు మిమ్మల్ని నడిపించే విధానాన్ని బాగా ఆలోచించాలి. హల్లెలూయా. వాళ్ళ నడిపింపు ఏ ప్రకారం ఉన్నది, ఎలాగ మనం నడిపిస్తున్నారు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, హల్లెలూయా, వాళ్ళు దేవుడి మీద పెట్టుకున్న విశ్వాసాన్ని ఎలాగైతే ముందరకు వస్తున్నారో ఆ విశ్వాసం ద్వారా దేవుడిని ఎలాగ నమ్ముకొని ఉన్నారో అవన్నీ మనం ఫాలో చేసి ఆ విశ్వాసం ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. అదే కదా ముందు తెలుగులో లాస్ట్ చదవండి అలాగే, அவர்களுடைய நடக்கையின் முடிவை நன்றாய் சிந்தித்து. తెలుగులో జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును, ప్రవర్తన ఫలం అంటే వాళ్ళ ప్రవర్తించే ప్రవర్తన బట్టి దేవుడి మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి వారు కలిగిన ఫలము. హల్లెలూయా. దాన్ని మనం శ్రద్ధగా తలచుకొనొచ్చు వారి విశ్వాసముని. హల్లెలూయా. వారి విశ్వాసాన్ని మీరు ఫాలో చేయండి అని ఉంటుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవకులు ఎలాగైతే ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద విశ్వాసం పెట్టుకొని నడుచుకుంటున్నారో వాళ్ళు ఫాలో చేయాలంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుని ఆ విధంగా సంఘము ఫాలో చేసింది, పేతురుని సంఘం ఫాలో చేసింది. అందుకనే ఆ సంఘము ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారమే ఆ విశ్వాసాన్ని మనం ఫాలో చేస్తూ ఉన్నది కనుకైతే ఏ మనుషుడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ మనుషుడికి మనం భయపడలేదు. హల్లెలూయా. మూడవదిగా చూడండి, అది మటుకు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకుండా ఆ దేవునితో ఎప్పుడు మనం లింక్ పెట్టుకుంటూనే ఉండాలి. ఈ లింక్ పెట్టుకుంటూ ఉన్నట్టు కనుకైతే ఆటోమేటిక్ గా విశ్వాసం మనలో యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ కార్యాన్ని మనం చూసుకున్నట్టు కనుకైతే ఆ డబ్బు ఆశ, మోక ఆశ ఇవన్నీ దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. హల్లెలూయా. మూడవదిగా చదవండమ్మా, 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవము ఫలము అర్పించదు. యాగము. హల్లెలూయా. యాగం అంటే మనం చూస్తున్నాం యాగము అని చెప్పి. హల్లెలూయా. అనేక లోకంలో ఉండేటువంటి యాగాలను ఆ విధంగా స్తుతి అనేది ఒక యాగము దేవుడికి. హల్లెలూయా. స్తుతులు మనం తెలియదు. ఎందుకని నేను వాక్యం చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాను, మీ చేత స్తుతులు చెప్పిస్తున్నాను. అదొక యాగం ఆయనకి. హల్లెలూయా. అది మీరు అలవాటు పడాలండి. నేను ఆ విధంగా స్తుతులు చెల్లించి హిందుస్థానానికి వచ్చాను. హల్లెలూయా. మీరు ఆ ప్రకారమే చేస్తున్నట్లయితే ఆయన చేసిన మేలు అనుకొని మనం స్థితిని చెల్లిస్తామన్నట్లయితే చూడండి, మనం అనుకున్న కార్యాలు జరగకనే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సైతాను మనుషులను వాడుకుంటుంది. అందుకని మనుషుల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ మనల్ని ఏమి చేయకుండా ఉండాలంటే ధన ఆశ ఇల్లాలి అంటే ధనాపేక్ష లేకుండా మనకు ఉండాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని, సేవకున్న విశ్వాసాన్ని మనం ఫాలో చేయాలి. మూడోది స్తోత్రాలు చెప్తానే ఉండాలి దేవుడికి. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నడుస్తూ ఉన్నా, పోతూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన చెప్తూ ఉండగలిగితే గొప్ప అద్భుతమైన కార్యాలు తొందరగానే జరుగుతాయి, లేట్ అవ్వు. ఎందుకంటే ఆ సహవాసం అలాంటిది. ఆ సహవాసం ఎలాంటిదని చెప్పి పౌలు చెప్తున్నాడు. దీంట్లో ఎపిసోడ్ రాసిన పత్రిక 13వ అధ్యాయము వివాహము అన్ని విషయంలో ఘనమైందని చెప్తున్నారు. చూడమ్మా,
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఎన్నో వచ్చిన మరి 5, 6. అదే 4. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలేదు. వేష సముఖులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చిన అటు వారికి తీర్పు ఉన్నదంట. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు భార్య భర్తల యొక్క సహవాసం అనేది చాలా పరిశుద్ధం అంట. అది చాలా పరిశుద్ధం అని చెప్పి వాక్యం అంటున్నది. అంటే ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. భార్య భర్తలు ఎప్పుడు రిలేషన్షిప్ లో ఏకముగానే ఉంటారు. వాళ్ళ ప్రేమ ఏమాత్రం తేడా ఉండదు. అది స్పిరిచువల్ గా ఆత్మీయంగా మనం చూసుకున్నట్టుగైతే సంఘము ఎవరు? స్త్రీకి సాదృశ్యం, క్రీస్తు సరస్సుకు సాదృశ్యం. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటై ఉండాలంట. హల్లెలూయా. ఏ మాత్రం దేవుడి మీద ఆధారపడే జీవితం మనకు లేనట్టు కనుకైతే అది ఏమైపోద్ది? లోకం మీద ఆధారపడినట్టు కనుక ఏమైపోయేస్తుంది? అది విభచారం లేకుంటే నిష్ఠనం అయిపోయేస్తుంది. అందుకనే వాక్యం క్లియర్గా చెప్తుంది, దేవుడితో మనం కనెక్ట్ పెట్టుకున్నట్టు కనుకైతే, దేవుడి మీద ఆధారపడే జీవితం మనకు ఉన్నట్టు కనుకైతే దేవుడు ఇచ్చిన కార్యాలన్నీ మనం పొందుకుంటానే ఉంటాం. అంటే మాత్రం తేడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లోక ఆశ మనకుండదు, ధనాపేక్ష మనకుండకూడదు. మొదటి కార్యము. రెండోది విశ్వాసాన్ని ఫాలో చేయాలి. మూడోది స్తోత్రాలు దేవుడికి చెప్తూ ఉన్నది. గొప్ప కార్యాలు మనం త్వరగా చూస్తాం. ఎందుకంటే నేను చేయబదను ఎడబాయని చెప్పి దేవుడు చెప్పేశాడు. దేవుడు దీవించిన ఒక ప్రార్థన చేసుకున్నాను. ఎంతవరకు కూడా వాక్యం ద్వారా మమ్మల్ని దింపావు.